ఒక సివిల్స్ చదవాలనుకున్న ఆస్పిరెంట్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటే బెటర్గా ఉంటుంది అని మీ అభిప్రాయం? అండ్ ఈ మైండ్ సెట్ అనేది ఇప్పుడు వేరే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ అని, లేకపోతే IAS అంటే అలా ఇలా అని చెప్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాటి వల్ల మోటివేషన్ అయిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఎంతవరకు నిలిచి ఉంటుంది వాళ్ళకి? మామూలుగా నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, మైండ్ సెట్ అంటే ఏంటి అనుకుంటున్నాను? వాట్ ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేయాలంటే ఏంటి? వాట్ ఈజ్ మైండ్ సెట్ అంటే ఒక పద్ధతి, ఆలోచన పద్ధతి. ఎక్సలెంట్. ఆలోచించే విధానం. ఇందాక నువ్వు చెప్పినట్టుగానే మన మైండ్ సెట్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవడంతో పాటు సొసైటీ ఫ్రేమ్ చేస్తుంది. పేరెంటింగ్ మనకు కొంత ఫ్రేమ్ చేస్తుంది. అంటే అమ్మా నాన్న, స్కూల్ ఇవన్నీ మనల్ని ఫ్రేమ్ చేస్తాయి. నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, సో అండ్ సో. నువ్వు ఇది అవుతావు, నువ్వు ఇది అవ్వవు, నీ బతికి ఎప్పటికి ఇది అవ్వదు, ఇలాంటివన్నీ ఫ్రేమ్ చేసి రెడీ పెడతారు. నేనేమంటానంటే అసలు ముందు మైండ్ సెట్ అంటే ఏమిటో, అంటే ఆలోచన విధానం అంటే ఏమిటో మన కనుక ముందే డిసైడ్ అయితే, అంటే ఒక ఆవిడని మనం బిర్యానీ వండమ్మా అన్నాం అనుకోండి, బిర్యానీ అంటే ఏంటండి అని అడిగితే అసలు మనం ఎన్ని పప్పు దినుసులు ఇచ్చినా కూడా అవ్వదు. అందుకని బిర్యానీ అంటే ఏంటి సార్ అని కాకుండా చికెన్వా ఉష్ణవా వండండి అని మేము మిమ్మల్ని అనుకోండి, ఎప్పుడు వినలేదు నాకు తెలుసు. మీరు చికెన్వా ఉష్ణవా అనే డిష్ ఉందని తెలియదు. మీకు తెలియనప్పుడు నేను ఇక్కడ మీకు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే చేయలేరు. అలా ఆలోచన విధానం అంటే ఏంటి? మనం మాట్లాడుతుంది సివిల్ సర్వీసెస్కే, ఇతరతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కాదు, జీవితానికి కాదు. ఇక్కడ మనం ప్యూర్ IAS ఆస్పిరెంట్స్కి ఏమిటి అని అడిగితే 4 ఉండాలయ్యా. 1 కాన్ఫిడెన్స్. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను కామెంట్ చేసినా, ఎవరు నీ యొక్క అంటే నమ్మకాన్ని పోగొట్టేలా మాట్లాడినా నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మనప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా వృధా. అందుకని నిన్ను నువ్వు కానీ దాన్ని నేను ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాం, మనందరికీ తెలిసిందే. మామూలుగా అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, దాన్ని ఇంకొంచెం మేము పెద్దగా ఏం చెప్తామంటే సెల్ఫ్ అసెస్మెంట్ తోటి కూడిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకనంటే ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉండడం వేరు, అది నిజమైందో కానో తెలుసుకోవడం వేరు. ఇప్పుడు మనందరికీ తెలిసిపోతుంది. ఎవరో నా దగ్గరికి వచ్చి సార్ మీరు సినిమా హీరో అవ్వచ్చు సార్ అంటే కనుక సరదాగా జోకేసాడని చెప్పి భుజం మీద తట్టిసి పంపించాలి, కానీ నిజమే కదా నేను సినిమా హీరోని కదా అని నమ్మేస్తే ఎట్లా? సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ అసెస్మెంట్ తోటి కూడి ఉండాలి. ఇది మొదటి పాయింట్. 2, ఏదైనా సరే సెల్ఫ్ అప్గ్రేడ్ అవ్వాలని డిసైడ్ అవ్వాలి. సెల్ఫ్ అప్గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాస్తారయ్యా ఒక్కడు సినిమాలో, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. సెల్ఫ్ అప్గ్రేడ్, అప్స్కిల్ అంటే అర్థం ఏంటంటే, అసలు నువ్వు నీ కనుక మార్కులు వేస్తే నిన్న రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని మార్కులు వేసుకున్నావు 10కి, ఇవాళ ఎన్ని వేసుకున్నావు అనేది తెలిసిపోతుంది. మనకు బయట వాళ్ళు ఎన్ని చెప్పినా లోపల మనకు అర్థమవుతూ ఉంటుంది. సార్ మీరు చాలా మంచివాడు సార్, చాలా గొప్పవాడు సార్, అసలు ఈయనండి దానం చేస్తారండి అని అవతల అంటున్నా మనకు లోపలికి అర్థమవుతుంటుంది, కొట్టేస్తుంటుంది. అరే మనం జనాల దగ్గర డబ్బులు కొట్టేసి చాలా సమాజసేవ చేస్తున్నాం తప్ప అది కూడా ఫుల్గా ఏం చేయట్లేదు రాబాయ్, అబ్బరే మనలో ఒక దొంగ ఉన్నాడురా వీడికి అర్థం కావట్లేదు కానీ అని మన లోపల ఉన్న అంతరాత్మ చెబుతూ ఉంటుంది కదా. అందుకని సెల్ఫ్ అప్గ్రేడ్, అది కూడా మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్తో కూడిందే కదా, నిన్ను నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను బలంగా నమ్మేది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మనందరూ ఏం చేస్తామంటే, నాకు ర్యాంక్ రాలేదండి పలానా వాళ్ళు కారణం, నాకు ఏదో జాబ్ రాలేదండి పలానా వాళ్ళు కారణం, నాకు ఏదో ఉదాహరణకి ఏదో అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానండి పలానా వాళ్ళు కారణం, నాకు అసలు మెటీరియల్ సరిగ్గా అర్థం కాలేదండి పలానా వాళ్ళు కారణం, నేను తెలుగు మీడియంలో చదువుతానండి పలానా వాళ్ళు కారణం. కొన్ని 1,000,000 కారణాలు చెప్తాం. కానీ రెస్పాన్సిబిలిటీ కనుక నీ భుజ స్కంధాల మీద వేసుకుంటే, ఎవరు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా నీ మీద నీకే ఒక కాన్ఫిడెన్స్ తోటి కూడిన, సెల్ఫ్ అసెస్మెంట్ తోటి కూడిన, సెల్ఫ్ అప్గ్రేడ్ తోటి కూడిన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కనుక నువ్వు కలిగి ఉంటే, అప్పుడు ఆబ్వియస్గా నీలోకి ఆ మైండ్ సెట్, ఏది చదవాలో ఏది చదవకూడదు, ఎలా చదవాలో ఎలా చదవకూడదు, ఎప్పుడు చదవాలో ఎప్పుడు చదవకూడదో అవన్నీ తెలుస్తాయి. ఇక 4వది, ఈ 3ంటికి ఏదో మూలమైనది ఏమిటి ఒక్క మాటలో చెప్పండి అంటే సెల్ఫ్ క్రిటిసిజం.
సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నీకు ఉన్న వాటిని గురించి ఆలోచించుకోవడం. సెల్ఫ్ క్రిటిసిజం అంటే నీకు లేని వాటి గురించి ఆలోచించి వాటిని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయడం. అప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు, ఏ మెటీరియల్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ టైం టేబుల్ ఫాలో అవ్వాలి, ఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు టెస్ట్ సిరీస్, ఆప్షన్లు ఏమి ఎంచుకోవాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు నేను ఇందాకని చెప్పిన 4 సెల్ఫ్లు కనుక నువ్వు చేసుకుంటే సెల్ఫీ తీసుకోవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్లు నీతో సెల్ఫీ తీసుకునే నీ సెల్ఫీ కోసం జనాలు చూసే ఆ సెల్ఫీ నేచర్ అనమాట. మైండ్ సెట్ అంటే నా దృష్టిలో సెల్ఫీయే, ఇంకేమీ కాదు. ఇది మీరు అడిగిన దాంట్లో ఎక్స్టర్నలా ఇంటర్నలా? ఎక్స్టర్నల్ ఎప్పుడు ఎక్స్టర్నల్ అబ్బా, నేను కొన్ని 100 సార్లు చెప్పుంటాను. యాక్చువల్గా ఎప్పుడైతే నీకు కాన్ఫిడెన్స్ కోసమో లేకపోతే ఎమోషనల్ బేస్డ్ రిఫ్రెష్మెంట్ ఆర్ రిపేర్ అంటే నీ ఎమోషన్స్ తోటి ఆధారపడిన రిపేర్ కోసం నువ్వు కనుక జనం మీద ఆధారపడితే, యూట్యూబ్లో వచ్చే మోటివేషనల్ స్పీచెస్ మీదనో లేకపోతే అమ్మో నాన్నో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో అత్తగారో మామగారో అమ్మగారో నాన్నగారో మొగుడు గారో పెళ్ళం గారో వీళ్ళు ఇస్తేనే నాకు మోటివేషన్ అవుతుంది, లేదా ఎక్కడో ఆకెళ్ళ గారు ఎప్పుడు చెప్తారండి నాకు ఒక మోటివేషన్ ఇవ్వండి, నాకు అప్పుడప్పుడు ఫోన్లు అలా వస్తుంటాయి, సార్ ప్లీజ్ మోటివేట్ మీ అని. నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను, నిన్న మధ్యాహ్నం భోజనం చేశారా అని అడుగుతాను. తిన్నాను సార్. ఇవాళ మార్నింగ్ టిఫిన్ తిన్నాను సార్. ఎవరైనా చెప్పారా మీకు? లేదండి. మరి ఎలా తెలిసింది అంటే ఆకలేసింది కాబట్టి. అంతేకాని మీ ఇంటి ముందు టెంట్ వేసుకుని అభిమాన జనం సందోహం అంతా వచ్చి ఇప్పుడు నువ్వు అన్నం తినాలి, టిఫిన్ తినాలి, తిను ప్లీజ్ తిను అని ఎవరు చెప్పలేదు. అంటే అన్నం తినడానికి నీలోని ఆకలి అనే ఇన్స్టింక్ట్ నిన్ను ప్రేరేపించినట్టుగా నీ లోపల నుంచే ఒక బర్నింగ్ డిజైర్ ఐఏఎస్ అవ్వాలనే ఇన్స్టింక్ట్ నిన్ను ప్రేరేపించాలి. అది బయట నుంచి ఎవరో ఏముంటుందని నీకు మోటివేట్ చేస్తే అవుతాను సార్ అనేది నా దృష్టిలో మీకు ఇలాగ ఎమోషనల్గా మేము మాట్లాడితే మీరు కూడా రోమాంచితమైపోయి ఏదో నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉంటుంది, మీరు ఇవన్నీ చూసారు లేదా సినిమా? యాక్చువల్గా వాడు అదే ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు వెంకటేష్ అని చెప్పి లెటర్ ఏదో వస్తుంది. ఆర్తి అగర్వాల్ వాళ్ళు ఏదో కొంచెం ఎమోషనల్గా మాట్లాడి మనవాడు చాలా ఐఏఎస్ అవుతాడు. అప్పుడు సునీల్ అంటాడు యాక్చువల్ మీరు అవుతారు బాబు ఐఏఎస్ అవుతారు అని. అలాగా మేము ఇంటికి వచ్చి ఐఏఎస్ అవుతారు బాబు అంటే వద్దు, ఆ కహానీలు వద్దు. ఎవ్వడి యొక్క ఓకేనా భుజం రెడీగా ఉంటుందా మన కన్నీళ్లు కార్చడం కోసం, ఒడి రెడీగా ఉంటుందా పడుకుని తలకాయ పెట్టుకుని కన్నీటి కార్చడం కోసం అనేది మానేసి నీకు నువ్వే గైడ్వి, నీకు నువ్వే ఫిలాసఫర్వి. ఒక్కడవే వచ్చావు, ఒక్కడవే పోతావు, ఒక్కడవే ఉండు, ఇంకే ఏం పెట్టుకోకు. నేను మాట్లాడుతుంది ఎమోషనల్ రిపేర్, అంతేకాని గైడెన్స్ కాదు. గైడెన్స్ ఇస్ డిఫరెంట్ కదా. ఏ పుస్తకం చదవాలా మమ్మల్ని అడగండి, ఎందుకంటే అది గైడెన్స్కి సంబంధించింది. అది ఏ మెటీరియల్ చదవాలి, ఏ ఆప్షనల్ తీసుకోవాలి, ఏ కోచింగ్ తీసుకోవాలి, ఈ గురుకులమే ఎందుకు తీసుకోవాలి. నేను కూడా ఈ గురుకులంలో ఎవరైనా జాయిన్ అవుతానంటే అయ్యో భలే భలే రండి అన్న ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నేను యాక్చువల్గా ఒక క్వశ్చన్ కదా గైడ్లైన్స్ ముందు పంపిస్తాను, చదువుకో. అది నచ్చితే జాయిన్ అవ్వు, లేదా అక్కర్లేదు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది కాదు, నా విలువలకు సంబంధించింది. నేను ఒక వాల్యూ సిస్టమ్తో ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను, అంతేగాని ఎవరు పడితే ఎలా పడితే ఇవ్వాలనుకోవట్లేదు నేను. అలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలో మనం డిజైన్ చేసుకోవాలి. ఆలోచన విధానం ఇందాక చెప్పినట్టుగా సెల్ఫీతో ముడిపడి ఉండాలి. ఎమోషన్స్కి ఎవరో రిపేర్ ఇవ్వకుండా నీకు నువ్వే ఎమోషనల్ రిపేర్ సెంటర్ పెట్టుకోవాలి. గైడెన్స్కి మెటీరియల్ లాంటి వాటికి మాత్రం మా లాంటి గురువుల మీద, గురువునే పెద్ద పదం ఎందుకు కానీ ఎక్స్పర్ట్స్ అనుభవజ్ఞుల మీద ఆధారపడాలి.